శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఇంట్లో డబ్బు నిలవడం లేదా? అయితే ఈ చిట్కాలను పాటించండి. లక్ష్మీదేవి కటాక్షం మీపైనే ఉంటుంది. ఎంత డబ్బు సంపాదించినా రూపాయి నిలవడం లేదు. నెలకారుకు చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండడం లేదు. మనలో చాలా మంది తరచూ వినే మాటే ఇది. వేలకు వేలు జీతం వస్తున్న వారు కూడా నిత్యం ఏదో ఒక ఆర్థిక సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. నెలకారుకు మళ్ళీ అప్పులు చేసే పరిస్థితి వస్తుంది. అయితే ఇలా డబ్బు ఇబ్బంది ఏర్పడడానికి సరైన ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం ఒక కారణమైతే, మనం తెలిసి తెలియక చేసే కొన్ని తప్పులు కూడా కారణమని వాస్తు పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా వాస్తు ప్రకారం మనం కొన్ని పద్ధతులను పాటించకపోవడం వల్లే ఇలా ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయని సూచిస్తున్నారు. ఇంట్లో వాస్తు నియమాలు పాటిస్తే ఎల్లప్పుడూ సంపద, ఆరోగ్యంతో ప్రశాంతంగా జీవిస్తారని నిపుణులు సూచిస్తున్నారు. ఆ నియమాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంట్లో మీ బీరువాను దక్షిణం వైపు ఉన్న గోడ దగ్గర లేదా నైరుతి మూలలో ఉంచండి. అంతేకాకుండా ఈ బీరువా తలుపులు ఉత్తరం వైపు ఉండాలి. ఎదురుగా అద్దం ఉండేలా చూసుకోండి. దాంతో అద్దం ఆ బీరువా ప్రతిబింబాన్ని ఎప్పుడూ బీరువాపై పడేలా చేస్తుంది. డబ్బును ఆకర్షించడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఆస్ట్రాలజీ నమ్ముతుంది. ప్రతి శుక్రవారం విష్ణుమూర్తికి నీళ్లతో అభిషేకం చేయండి. అయితే ఈ నీళ్లను శంఖం నుంచి పోయాల్సి ఉంటుంది. విష్ణుమూర్తిని ఎంత భక్తితో ఆరాధిస్తే లక్ష్మీదేవత అంత త్వరగా కటాక్షిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇంట్లో బాత్రూమ్, కిచెన్లలో వాటర్ లీకేజీలు ఉండకుండా చూసుకోండి. ఒకవేళ ఉన్నట్లయితే వెంటనే వాటికి మరమ్మతులు చేయించడమో లేక వాటిని మార్చడమో చేయండి. కుబేర యంత్రాన్ని ఒక ఎర్రటి వస్త్రంలో ఉంచి మీ పూజ గదిలో పెట్టండి. ప్రతిరోజు ఆ యంత్రానికి పూజ చేయండి. అప్పుడు కుబేరుడు మీపై చల్లటి చూపును ప్రసాదిస్తాడని ఆస్ట్రాలజీ చెబుతుంది. డబ్బును లెక్కించే సమయంలో మనలో చాలా మంది తరచూ చేసే పొరపాటు చేతి వేళ్లకు తడి ఉండడానికి నోట్లో వేలు పెట్టి తడి చేయడం. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందని చెబుతున్నారు. డబ్బుకు మనం గౌరవం ఇచ్చినప్పుడే అది మన దగ్గర స్థిరంగా ఉంటుందని చెబుతున్నారు. ఇక మనలో చాలా మంది పర్సు విషయంలో పెద్దగా పట్టించుకోరు. కానీ డబ్బు నిలవాలంటే పర్సు విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. పర్సు అనేది కేవలం డబ్బులు పెట్టుకోవడానికి మాత్రమే ఉపయోగించుకోవాలి. అందులో అనవసరమైన కాగితాలను తీసేయాలి. అలాగే చిరిగిన నోట్లను పర్సులో ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదని వాస్తు పండితులు సూచిస్తున్నారు. యాస్టరిస్కిక పరిశుభ్రత లేని ఇంట్లో కూడా డబ్బు నిలవదని వాస్తు పండితులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ఇల్లు ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఇంటికి ఈశాన్యం దిశలో ఎలాంటి వస్తువులు లేకుండా చూసుకోవాలి. ఈ దిశలో చెత్త కానీ బాత్రూంలు కానీ లేకుండా చూసుకోవాలి. యాస్టరిస్కిక దుబారా ఖర్చులు తగ్గి ఇంట్లో డబ్బులు నిలవాలంటే కొన్ని రకాల నియమాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇంటిని నిత్యం శుభ్రంగా ఉంచుకోవడం, వాస్తు ప్రకారం వస్తువులను సరైన దిశలో పెట్టుకోవడం, పూజ గదిలో శంఖాన్ని ఉంచడం వల్ల ఇంట్లో డబ్బు, ఆనందం ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఇంట్లో ఉత్తర దిక్కును ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిక్కులో కుబేరుడు ఉంటాడట. కుబేరుడు సిరి సంపదలను కలగజేస్తాడని నమ్ముతారు. మరో ముఖ్యమైన విషయానికి ఉత్తర దిక్కున వంటగది ఉండకూడదు. ఈ దిక్కులో కిచెన్ ఉండటం వల్ల డబ్బులు వృద్ధి చెందవట. అలాగే సింక్ పక్కన గ్యాస్ స్టవ్ను పెట్టకూడదని సూచిస్తున్నారు. మధ్యలో కొద్దిగా స్పేస్ ఉండేలా చూసుకోవాలట. మీ ఇంట్లో వాటర్ ఫౌంటైన్ను ఏర్పాటు చేయాలని అనుకుంటే ఉత్తర దిశలో ఉండేలా చూసుకోండి. మీ ఇంట్లో ఏదైనా గోడలకు పగుళ్లు వస్తే వాటిని రిపేర్ చేయించండి. అలాగే పైపుల నుంచి నీళ్లు లీక్ అయితే సరిచేయించండి. మీ విలువైన నగలు, డబ్బులను ఇంట్లో ఆగ్నేయ దిశలో భద్రపరచడం మానుకోవాలట. ఎందుకంటే ఈ దిశలో అగ్నిదేవుడు ఉంటాడని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల డబ్బు ఖర్చు అయిపోతుందట. ఈ దిశలో ఉండే గోడలకు లైట్ డార్క్ రంగులో ఉండే కలర్లను వేయించండి. అలాగే గోడలకు పెయింటింగ్లు, కర్టెన్లు ఏర్పాటు చేయండి. నగలు, డబ్బులను దాచే లాకర్లు, బీరువాలను ఎల్లప్పుడూ ఇంట్లో నైరుతి దిశలో ఉండేలా చూసుకోండి. దీనివల్ల సంపద నిలుస్తుందట. ఇంటి తలుపులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. అలాగే ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కలను పెంచండి. వీటిని పెంచడం వల్ల సిరి సంపదలు వచ్చి మీ ఇంట్లో చేరతాయి. ఉత్తర దిక్కున బ్లూ బాటిల్లో మనీ ప్లాంట్ నాటాలి. గృహ ప్రవేశం ఖచ్చితమైన దిశల్లో ఉండాలి. ఆగ్నేయంలో వంటగది ఉండాలి. పైన సూచించిన విషయాలన్నీ పాటించడం వల్ల కొన్ని రోజుల్లోనే మంచి ఫలితం ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇంకా మీ సపోర్ట్ నాకు అందించండి. థాంక్స్ ఫర్ వాచింగ్.